ఆడవాళ్లకు బంగారం అంటే ఎంత మక్కువో అందరికీ తెలిసిందే. కాలం మారినా ధరలు పెరిగినా బంగారు ఆభరణాల పట్ల వారి ఆసక్తి తగ్గదు. ఈ బలహీనతని ఆసరాగా తీసుకున్నాడు రాజస్థాన్కు చెందిన ఒక వ్యాపారి. తక్కువ ధర గోల్డ్ స్కీమ్లంటూ అమాయక జనం నుంచి పాత బంగారం డబ్బు తీసుకుని రాత్రికి రాత్రే ఉడాయించాడు. వికారాబాద్ జిల్లాలో జరిగిన ఈ భారీ మోసంతో బాధితులు లబోదీపమంటున్నారు. ఈ మధ్య కాలంలో కష్టపడి సంపాదించే వారి కంటే దోచుకునే వాళ్లే ఎక్కువ అవుతున్నారు. ఆకర్షించే ఆఫర్లుంటే ఇంట్లో బంగారం డబ్బు తీసుకొచ్చి వ్యాపారుల చేతుల్లో పెడుతున్నారు జనాలు. వికారాబాద్ లో ఓ బంగారం వ్యాపారిని నమ్మి జనం నిండా మునిగిపోయారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో నరేందర్ చౌదరి అనే వ్యక్తి 2014 నుంచి అజయ్ జ్యువెలరీ పేరుతో కొన్నేళ్లుగా బంగారు నగల షాపు నిర్వహిస్తున్నాడు. తక్కువ పేరుతో బంగారం నగల తయారీ, అమ్మకాలు, గోల్డ్ స్కీమ్ పేరుతో స్థానికులను బాగా ఆకర్షించాడు. దీంతో చాలా మంది నరేందర్ చౌదరి షాపులో కొత్త బంగారం కోసం పాత బంగారం ఇవ్వడం, కొత్త నగలు చేయిస్తానని డబ్బులు ముట్టజెప్పడం, మరికొందరు నగలు తనఖా పెట్టారు. ఈ క్రమంలో రఘు అనే యువకుడు కొత్త నగల కోసం తన పాత బంగారంతో పాటు కొన్ని డబ్బులు కూడా ఇచ్చారు. గత 4 రోజులుగా యజమాని షాపు తెరవకుండా ఫోన్ కూడా ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నగల వ్యాపారి భాగోతం వెలుగులోకి వచ్చింది. ఏరియాలో బాగానే ఉండే, మాకు కూడా మంచి పరిచయం ఉండి అప్పటి నుంచి కొనడము, తీసుకోవడము, డబ్బులు తీసుకోవడము, రొటేషన్ చేసుకోవడము, తర్వాత ఎప్పుడైతే అప్పుడు గోల్డ్ మేము వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు మేము చేయడం, తీసుకోవడము చేస్తుంటాము. ఈ మధ్యలో ఒక 5 years బ్యాక్ నుంచి కొంచెం ప్రైజెస్ నడుస్తుండే, వాళ్ళు వీళ్ళు వచ్చి గొడవ చేస్తారు. అదేంటి కొండిపోయిందని ఇస్తే అది ఇస్తా అని మాకు జనవాళ్ళు ఇస్తా అని చెప్పిండే. నేను అందుకోసమే వెయిట్ చేస్తూ ఉంటాయి. మరి ఈరోజు ఇదంతా శనివారం రోజు ఉదయం షాప్ తాళం వేసి వెళ్ళిపోయిండు. ఇప్పటికే 12 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మరో 100 మంది బాధితులు ఉండవచ్చని, మొత్తం కలిపి దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా మోసం చేసి ఉడాయించినట్లు తెలుస్తోంది. గత ఆదివారము 2 తులాల బంగారం నాది. అయితే మెడలకెళ్ళి ఇట్లా షాప్లోకి వెళ్ళి వచ్చి నేను వచ్చి నీకు పెండ్ ఉందిరా, ఇంకోనికి ఆర్డర్ ఇచ్చిన చైన్ ఇవి రాలేదు, ఈ చైన్ వానికి ఇచ్చేస్తా, ఒక పెండ్ అయిపోయిన తర్వాత నీ చైన్ నీకు వచ్చిస్తా అని చెప్పి తీసుకెళ్ళిండు. తర్వాత వచ్చి వాళ్ళ భార్యకి వాళ్ళకిద్దరికి ఇంకా వాళ్ళ భార్యకి అడిగిస్తే సరే ఇవ్వు, నేను ఉండి నీకు దగ్గరుండి ఇప్పిస్తా అని చెప్పి ఆమె గిట ఇప్పించింది. అయితే రేపు సోమవారం రా అని వాళ్ళ భార్య వాళ్ళిద్దరు చెప్పిండు. రేపు సోమవారం రా, అయితే ఈరోజు మొన్న శుక్రవారము నేను మా భార్య వచ్చి ఇద్దరం అడిగితే గిట రేపు సోమవారం రండి, సోమవారం అయితే మీ చైన్ మీకు ఇచ్చేస్తామని చెప్పిండు. అంతలో సోమవారం నుంచి ఫోన్ చేస్తా, ఆదివారం పొద్దున 6 గంటల నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. తర్వాత ఎక్కడున్నాడు ఏందనేది వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే మాతో గిట్ట రాలేదని చెప్తుండ్రు. వాళ్ళకి భార్యకి ఏంటంటే అక్కడ నుంచి ట్రైన్ ఎక్కించి అక్కడనే పంపించిండు. అతను ఎక్కడ వెళ్ళిండో అతను తెలవడం లేదు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు నగల వ్యాపారి రాజస్థాన్ కు చెందినవాడని, స్థానికుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుని మోసానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని తెలిపారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ అందుబాటులో లేరు, అందువలన అతన్ని మోసం చేశాడనే ఉద్దేశంతో మా దగ్గరకు వచ్చి పిటిషన్ ఇచ్చారు. మేము కేసు చేసినాము. ప్రాథమిక విచారణ ప్రకారం తెలిసింది ఏంటంటే, ఇలాగే కుల్చర్ల మండల కేంద్రం నుంచి కుల్చర్ల మండలంలోని ప్రతి గ్రామం నుంచి కొంతమంది అతని ద్వారా బాధితులు ఉన్నారని చెప్పి మాకు తెలిసింది. పిటిషన్స్ కూడా వస్తున్నాయి, వాటిని కూడా మేము తీసుకొని స్టేట్మెంట్ గా దాన్ని యాడ్ చేసుకొని అతని త్వరలోనే కట్టుకొని రైతులకి మోసపోయిన వాళ్ళకు న్యాయం చేస్తామని మేము విన్నవించుకున్నాం. చూశారుగా, 10 సంవత్సరాలుగా నమ్మకంగా వ్యాపారం చేసి తక్కువ సమయంలోనే కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలు డబ్బుతో అపహరించుకుపోయాడు ఈ నగల వ్యాపారి. నమ్మిన వారిని నిండా ముంచిన ఈ మోసగాడిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే భార్య, తల్లిని విచారించినా నిందితుడి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. నిందితుడిని పట్టుకొని తమ నగదు, బంగారం ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.